ఒకానొక గ్రామంలో ముగ్గురు అన్నాదమ్ములు ఉండేవారు. పెద్ద ఇద్దరు అన్నలు చాలా తెలివైన వారమని గర్వపడేవారు. కానీ చిన్నవాడైన సోమును అందరూ అమాయకుడని పిలిచేవారు. ఒకరోజు పెద్దన్నయ్య అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్తాడు. దారిలో ఒక ముసలివాడు ఎదురై, నాయనా, నాకు చాలా ఆకలిగా ఉంది, నీ దగ్గర ఉన్న ఆహారంలో కొంచెం పెట్టవా అని అడుగుతాడు. దానికి పెద్దన్నయ్య, నాకే చాలదు, నీకేం పెడతాను అని కసురుకొని వెళ్ళిపోతాడు. చిత్రంగా ఆ రోజు అతను చెట్టు కొడుతుండగా గొడ్డలి తగిలి గాయపడి ఇంటికి తిరిగి వస్తాడు. రెండో అన్నయ్యకు కూడా అదే జరుగుతుంది. చివరికి సోము అడవికి బయలుదేరుతాడు. అతని దగ్గర కేవలం ఒక ఎండు రొట్టె మొక్క మాత్రమే ఉంటుంది. అదే ముసలివాడు సోమును కూడా ఆహారం అడుగుతాడు. సోము ఏమాత్రం ఆలోచించకుండా, తాత, నా దగ్గర ఉన్నది చిన్న రొట్టె ముక్కే, కానీ మనం ఇద్దరం పంచుకుందాం రా అని ప్రేమగా పెడతాడు. సోముదేకు మెచ్చిన ముసలివాడు, నాయనా, నీ మంచితనానికి ఈ బహుమతి తీసుకో, ఆ పాత చెట్టు మొదలును నరుకు, నీకు ఒక అద్భుతం కనిపిస్తుంది అని చెప్పి మాయమవుతాడు. సోము ఆ చెట్టును నరకగానే అక్కడ ఒక బంగారు ఈకలున్న బాతు కనిపిస్తుంది. సోము ఆశ్చర్యపోయి ఆ బాతుని తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. దారిలో ఒక హోటల్ దగ్గర ఆగుతాడు. ఆ హోటల్ యజమాని కూతుళ్ళు ఆ బంగారు ఈకలను చూసి ఆశపడతారు. ఒక అమ్మాయి బాతు ఈకను పీకబోతే ఆమె చెయ్యి బాతుకు అంటుకుపోతుంది. ఆమెను విడిపించడానికి వచ్చిన రెండో సోదరి ఆమెకు అంటుకుపోతుంది. మూడో సోదరి కూడా వారికే అంటుకుపోతుంది. సోముకి ఏం చేయాలో అర్థం కాదు. సోము ఏమి తెలియనట్టు బాతును తీసుకుని ముందుకు నడుస్తూ ఉంటాడు. అతని వెనుక ముగ్గురు అమ్మాయిలు అంటుకొని నడుస్తుంటారు. దారిలో ఇది చూసిన ఒక పూజారి, ఏమిటి ఈ వింత అని వారిని లాగబోయి ఆయన కూడా అంటుకుపోతాడు. ఆయన వెనుక పనివాడు. ఇలా ఒకరి వెనుక ఒకరు 7 వ్యక్తులు ఒక గొలుసులా అంటుకుపోయి సోము వెనుక నడుస్తుంటారు. ఇది చూడడానికి చాలా హాస్యంగా ఉంటుంది. ఆ దేశపు రాజకుమారి చాలా విచారంగా, బాధగా ఉండేది. ఆమె ఎప్పుడు నవ్వేది కాదు. ఆమెను ఎవరు నవ్విస్తే వారికి రాజ్యాన్ని ఇస్తానని రాజు ప్రకటించాడు. సోము తన వెనుక ఉన్న ఆ 7 కలిసి రాజభవనం ముందు నుండి వెళ్తుంటాడు. ఆ వింతను చూసిన రాజకుమారి జరిగిన విషయం తెలుసుకొని నవ్వు ఆపుకోలేక పకాపకా నవ్వుతుంది. రాజు తన కూతురు నవ్వినందుకు సంతోషించి సోముకు తన కూతురినిచ్చి వివాహం చేస్తాడు. సోము దయ మరియు మంచి గుణం వల్ల గొప్ప స్థాయికి చేరుకుంటాడు. నీతి: మనం ఇతరులకు చేసే చిన్న సహాయం మన జీవితాన్నే మార్చేస్తుంది. చిన్న సహాయం పెద్ద అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనడానికి ఈ కథ ఒక మంచి నిదర్శనం. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మరి ఈ కథ మీకు నచ్చిందా? ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఈ కథ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.